అత్తయ్య, అరవింద్కి శౌర్యకి పెళ్లి జరుగుతుంది. ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదు. మీరు తన గురించి ఏం పట్టించుకోవద్దు. పట్టించుకునే దాన్నైతే నేను మీ అందరిని ఎందుకు పిలుస్తానురా? తన బుద్ధి ఏంటో తనేం ఆలోచిస్తుందో, తను మీ ఇంటి పరువు ఎలా తీయాలని చూస్తుందో మీ అందరికీ తెలియాలనే కదా అందరిని పిలిచాను. శౌర్య నా కోడలు. ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుతో పెళ్లి జరిగి తీరాలి. జరగదు జరగదు జరగదు. మా వదిన చెప్పింది నిజమే. నేను అరవింద్ని పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టమే లేదు. పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టమే లేదు. పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టమే లేదు. ఆ రోజు మీకిచ్చిన మాట కోసం ఈ పెళ్లి ఒప్పుకున్నా, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదన్నయ్యా. క్షణ క్షణం నేను నరకం అనుభవిస్తున్నాను. సిద్ధార్థ్ లేకుండా నేను బ్రతకలేనని నాకు అర్థమవుతుంది. నాకు సిద్ధార్థే కావాలి. ఈ అరవింద్తో నాకు పెళ్లి వద్దన్నయ్యా. కాదని మీరు పెళ్లి చేయాలని చూస్తే రేపటి వరకు కాదు, ఇప్పుడే ఈ క్షణమే మీ అందరి ముందు చచ్చిపోతాను. నోర్మై! లే! నా మాటకే ఎదురు చెప్పేంత ధైర్యం వచ్చిందా నీకు? ఎదురుగుండా నీ కాబోయే భర్తని అత్తగారిని పెట్టుకుని వాళ్ల ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటావా? నువ్వు ఇష్టమన్న తర్వాతే కదా వాళ్ళని కాళ్ళు పట్టుకుని మరీ ఈ పెళ్లి కొప్పించింది. నీ ఇష్టానికి నువ్వు మనసు మార్చుకుంటూ పోతే నువ్వు మారినట్టుగా మేం మారలేం. అరవిందుతోనే నీ పెళ్లి జరుగుతుంది. నోరు మూసుకుని లోపలికి వెళ్ళావు. అది కాదన్నయ్యా. వెళ్ళు లోపలికి. అత్తయ్య, మీరు దాన్ని మాటలేం పట్టించుకోకండి. మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. బావా, మళ్ళీ తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుందేమో, కొంచెం చూసుకోండి. భయపెట్టడానికి 100 చెప్తుంది. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళండి, తన సంగతి మేం చూసుకుంటాం. వాడు చూసుకుంటానని చెప్తున్నాడు కదరా, ఇక మనం కంగారు పడాల్సిన పనేమీ లేదు. పద. ఏంటమ్మా నువ్వు చేసే పనులు? ఏమైనా అర్థం పర్థం ఉందా? తను మంచిది కాబట్టి మనల్ని పిలిచి మాట్లాడింది. అదే ఈ సంబంధం వద్దనుకొని అరవింద్ని తీసుకుని పెళ్లి మండపంలోంచి వెళ్ళిపోయి ఉంటే నలుగురిలో మన పరువు ఏం కావాలి? ఒకసారి నిశ్చితార్థం ఆగిపోయి మన పరువు పోయింది. ఇప్పుడు పెళ్లి పెట్టెల మీద కూడా పెళ్లి ఆగిపోయిందంటే మేమేమైపోవాలమ్మా? కనీసం మా గురించి కూడా ఆలోచించవా? అదేదో పిచ్చి వాగుడు వాగిందని దాని మాటలు పట్టుకొని దానికి నచ్చిన వాడితో నువ్వు పెళ్లి చేయాలని చూస్తావా? భూమి, మా చెల్లెలి గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏం చేయాలో మాకు తెలుసు. మాకంటే తనే నీకెక్కువ కాదు. వదినిగా నువ్వెంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. హద్దులు దాటి ప్రవర్తించకు.
భూమి, నువ్వంటే ఇంట్లో వాళ్ళందరికీ ఈ క్షణం వరకు ఎంతో అభిమానం ఉండేది. ఒక్క పనితో మొత్తం నాశనం చేసుకున్నావు. ఆ రుద్రాణి సంగతి తెలుసు కూడా మనింటి అమ్మాయిని దానింటికి కోడలుగా పంపించాలని ఎలా అనుకుంటున్నావు? శౌర్య ప్రేమించిందని ఎవడికి పడితే వాడికిచ్చి పెళ్లి చేస్తామా? శౌర్యని బ్రతికించుకోవాలంటే ఆ పెళ్లి సిద్ధార్థతో చేసి తీరాలొదినా. ఎందుకు వదినా మీ అందరికీ అర్థం కావట్లేదు? మళ్ళీ అదే మాట మాట్లాడతావు.